పరిశుద్ధ గ్రంథం నుంచి మీ అందరికీ అనేక సార్లు విన్న వాక్యమే. అయినను దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో మనల్ని బలపరుచున్నట్లు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నాం. పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం చదువుకున్నాం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెతుకు వారికి దొరుకును, తట్టు వారికి తీయబడును. చాలు ఎక్కడికి వచ్చేసి నాన్నరేటు మైండ్ లాంటి పోనేది. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని ఎత్తుపట్టి అనేక మంది అడుగుతూ ఉంటారు. ఏమడుగుతారు? అడుగుడు మీకు ఇవ్వండి అన్నావు కదయ్యా, ఇల్లు లేదయ్యా, ఇల్లు ఇవ్వయ్యా. అడుగుడు ఇది ఇవ్వండి అన్నావు కదయ్యా, పొలం లేదయ్యా, పొలం ఇయ్యయ్యా. అడుగుడు ఇవ్వండి అన్నావు కదయ్యా, నా అంతా లేదయ్యా, ఎంతో కాలంగా నా అంతా ఇవ్వయ్యా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనము సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల దాన్ని మనం స్వతంత్రించుకోలేకపోతున్నాం. హల్లెలూయా. మీకు అర్థం అవడా చెప్తా. బండి ఉంది, నీకు ఇచ్చారు, దాన్ని తోలాలి. అవునా? తోలాలంటే ఫస్ట్ తాళం చెప్పాలి, ఇంజిన్ స్టార్ట్ చేయాలి, గేర్ అయితే గేరు, ఏదైతే అది ఎక్సలేటర్. దాని క్రమంలో అది నడిపితేనే అది ముందుకి వెళ్ళింది, నువ్వు చేరాలనుకున్న గమ్యానికి చేర. అంతేగాని ఆ బండి దగ్గర పెట్టుకొని దాని మీద కూర్చొని పద 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 అని అన్నవాడికి వెళ్ళిద్దా? లేదు. కనీసం తాళం తిప్పి కూర్చొని వెళ్ళిద్దా? లేదు. ఇంజిన్ స్టార్ట్ చేసి యాక్సిలరేటర్ ఇవ్వకుండా దాని మీద కూర్చొని వెళ్ళిద్దా? దానికి చేయవలసిన క్రమం దానికి చేస్తేనే మన గమ్యానికి చాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అడగమన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏం అడగమన్నాడు? ఎప్పుడైనా ఆలోచించావా? చాలా వరకు మన బాధలు వరకు, అమ్మా నీ బాధలో దేవుడు అడగమన్నాడు, అడుగు. నీ బాధలను తీసేస్తాడు, నీ కష్టాలను తీసేస్తాడు, నీ శ్రమలను తీసేస్తాడు, నీ అప్పులను తీసేస్తాడు. అడుగమ్మా, అడుగు. ప్రభునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు అడగమన్నది ఏంటి? నువ్వు అడుగుతుందేంటి? అందుకనే వాక్యం చెప్తుంది, మీ సుఖభోగముల కొరకు అడిగేది మీకు. అయితే మాకైతే ఇక మేము అటు నుంచి ఇక అడగటం వేస్ట్ అయ్యారు. అడగటం వేస్టా? ఇక మేము అడగటం మానేసి ఇక వెళ్ళకుండా మరి ఏం అడగమన్నాడు ఏంటో మాకు ఎందుకు వచ్చిన వాళ్ళ. మేము ఇప్పుడు దాకా ఈ అప్పులు, సమస్యలు, అవసరాలు, పిల్లలు, పెళ్ళిళ్ళు ఇవి అడుగుతున్నాం కదా, మరి అవి అడిగితే ఎవడా? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, మనం అడిగేది మనకిష్టమైనది కాకుండా దేవునికి ఇష్టమైనది అడగాలి. హల్లెలూయా. ఇప్పుడు వరకు మనకిష్టమైనవి అడిగాం. 2024 దాకా మనకిష్టమైనవి, మనకు అవసరాలు ఉన్నాయి, మనకు కావలసినవి అడిగాం.
ఇప్పుడు నుంచి దేవునికి ఇష్టమైనది అడగటానికి మనం ఇష్టపడతాం. హల్లెలూయా. అయ్యారు దేవుడికి ఇష్టమైంది అడిగితే మనకేం జరిగింది అంటే, ప్రియుడా ఆత్మలో వర్ధిల్లిన ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లుతాం. మనం అడుగుతున్నాం కానీ మనం అడిగే అన్ని శరీరానుసారముగా లోకానుసారముగా అడుగుతున్నామే కానీ ఇదే మాట ఇంకో చోట ఉంటుంది. దావీదు రాసిన కీర్తనలో 2వ అధ్యాయం చూడండి. చదువు అదేనా ఏమన్నాడు? అడగమంటున్నాడు. పాత నిబంధనలో ఇక్కడ దావీదు చేత రాయబడింది అడుగుడి అన్నాడు. ఇక్కడ కొత్త నిబంధనలో యేసు ప్రభువే చెప్తున్నాడు అడగండి అని. ఇక్కడ దావీదు ఏమడగమంటున్నాడు తెలుసా? అడుగుడి, జనములకు నీకు స్వాస్థ్యముగాను, జనములను అది జనములను నీకు స్వాస్థ్యముగా. ఇక్కడ దావీదు ఏమడుగుతున్నాడు? జనాలను స్వాస్థ్యంగా. ఆయన రాజు కదయ్యా, ఆ రాజ్యం ఈ రాజ్యం అన్ని రాజ్యాలు సంపాదిద్దామని జనాలను అడుగుతున్నాడు. మనం రాజులు కాదు కదా, మనకు డబ్బు కదా కావాల్సింది, అందుకని మనం డబ్బులు అడుగుతున్నాం. ఆయన జనాలు అడిగాడు, మనం డబ్బులు అడుగుతున్నాం. చదువు. భూమిని దిగంతము వరకు ఎంతవరకు భూమి ఉంటే అంతవరకు ఇచ్చేస్తానంటాడా? ప్రభుత్వం దేవుడా, దావీదు ఆత్మీయ అర్థం ప్రకారం ఆత్మలను అనుగ్రహిస్తాను. ఈ భూమి మీద నువ్వు ఎక్కడ వరకు ఆశపడతావో అంతవరకు దేవుడు మనల్ని వాడుకోవటానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కొత్త నిబంధనకు వచ్చేవాడికి ఏం అడగమంటున్నాడంటే ఆత్మ సంబంధమైన కార్యాల కొరకు మనం దేవుణ్ణి అడగాలి. హల్లెలూయా. ఎవరు అడుగుతున్నారు? శరీర సంబంధంగా దేవుణ్ణి ఎంతమంది అడుగుతున్నారు? ఏం అడగట్లేదు, ఇవి కూడా అడగట్లేదా? అవి కావాలి, ఇవి కావాలి, చదువు కావాలి, ఉద్యోగాలు కావాలి, డబ్బులు కావాలి, వ్యాపారాలు కావాలి, అవి కూడా అడగట్లేదా? అడిగితే చెప్పండి. అడుగుతున్నారు కదా, మరి ఏమైనా పొందుకున్నారా? దేవుడు పెట్టారా? ఈ నూతన సంవత్సరంలో నువ్వు అడిగేది త్వరగా జరిగిపోవాలంటే ఒకటే కార్యం, ఆత్మ సంబంధమైన వరాన్ని, ఫలాన్ని, కార్యాన్ని దేవుడి దగ్గర అడగటం నేర్చుకోవాలి. హల్లెలూయా. మాకు అది అంటేనే బేసదరకం అయిపోతుంది. ప్రార్థన చేస్తే అవి ఇచ్చేస్తే తీసేసుకుంటాం కానీ ఏంటో అది చెయ్యి ఇది చెయ్యి అంటే కష్టపడకుండా జీతం వచ్చేస్తుందా? కథ 2 గంటలు ఎక్కువ చేస్తున్నాను పోరణ, అప్పుడు వెళ్తున్నాం లేదా నేను చేయలేని వచ్చేస్తున్నావా? వచ్చేది ఏం చేస్తారు? పంపించారు. మనం ఏది చేయకుండా బస్ స్టాండ్ నీళ్ళు జీతం ఇస్తారా? ఏది కూడా మరి ఇక్కడ ఏమీ చేయకుండా అడుగుడు మీకు ఇవి కొడుతున్నావు కదా ప్రభు, ఇచ్చింది ఆయన ప్రభు, ఎందుకు ఇవ్వబోయా, ఎంత అన్నావు కదా, ఎంత అన్నాడు.
చేసేస్తా అన్నారు కానీ ఫస్ట్ అనిల్ అడిగితే ఏమన్నాడు? కానీ ఏమన్నా చేసావా వచ్చావా అని అడుగుతారా అడగరా? మరి మీరేగా ఫస్ట్ చేసేస్తా అన్నారుగా, ఇస్తానన్నా. కానీ ఏం చెప్తే పని చేస్తే అడుగుడు మీకు ఇవ్వబడుతున్నావు, ఇస్తానన్నా. కానీ ఏం చెప్తే మరి అంతే కదా. పని చేయకుండా, దేవుని కొరకు జీవించకుండా, దేవుని కొరకు ఏమీ చేయకుండా, మన అమ్మాయి వచ్చి నాకు 2 గంటలు చెప్పింది. ఎరదయ్యా చెప్పిందా? ఒక నుంచి 2 గంటలు చెప్పింది. ప్రార్థన చేద్దాం అమ్మ గట్టిగా ఇవాళ అసలు ఎక్కడికి వెళ్ళిందిరా? శబాష్. ఇంటి దగ్గర అది ముఖ్యమైన అంతర్జాతీయ పని మీద మాట్లాడుతున్నారు. 2 గంటలు చెప్పింది. వాదేసింది, ఆ కామ్ వచ్చేసింది. ప్రార్థన చేద్దాం అన్నా. రామ్మాయి శనివారం సెకండ్ షిఫ్ట్లో మన వాళ్ళంతా ప్రార్థన చేస్తారు. రా అమ్మ శనివారం ఆదివారం. మరి ఇంక మన పడిన బాధకి ఆమె వాల్యూ ఉందా? విలువ ఉందా? ఉద్యోగం కావాలి, పని కావాలని చెప్పి అడిగి 2 గంటలు ఉంచున్న రోజంతా తిరిగావు. సరే రేపు నుంచి వచ్చి అన్నాడు. రేపు వెళ్ళా ఏమన్నా వెళ్ళిన దానికి ఏమైనా ప్రయోజనం ఉందా? ఏమన్నా? ఏమీ లేదు. దేవుని దగ్గర మనం మొర్ర పెట్టినప్పుడు, అడిగినప్పుడు అది మనం చెయ్యకపోతే అడగటం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. గుర్తుపెట్టుకోండి, అడగటం నేర్చుకోవాలి. ఏం అడగాలో తెలుసుకొని అడగాలి. వాడంట పిల్లలు అడుగుడు మీకు ఇవ్వబడుతుంది అన్నాడని, ప్రభా తండ్రి ఫోటోలో సొంతమే కానీ ఏది కావాలి ఆయన అని ప్రార్థన చేశాడు. దేవుడు ఏమి ఇచ్చాడు? ఏమి ఇచ్చాడు? ఈరోజు ముప్పుడు వెతికి లేనేది అది అంతేది. దానికి ఎక్కడ తెచ్చి పెడతారు? ఇవి మనం అడిగేవి కూడా అర్థంగా ఉన్నాయి. ఏది అడుగుతున్నామో స్పృహ లేదు. అడిగేది మనకు ఎంతవరకు ప్రయోజనమో స్పృహ లేదు. ఏమి చేస్తే దేవుడు మనకు అది ఇస్తాడో స్పృహ లేదు. ఇక్కడ అడుగుడి అంటే ఏమనగాదు కూర్చోకుంటుంది. ₹10 బట్టలను కట్టారు రోడ్డు. ₹10 జేబులు వేసి వెళ్ళిపోతావా? మనం ఏమనుకుంటాం, దీనికి ఏదో మొత్తం దగ్గర ఇంటికి ఇస్తారు ₹10 ఉచితంగా ఊరికినే ఏదో ఉంటుంది అంటే అక్కడ కింద వెంటనే రాస్తాడు. కింద 10,000 బట్టలు కొన్నోడికి, 10,000 బిల్లు చేయించుకున్నోడికి ₹10 కదిలిస్తా అంట. ఆ 10,000 ఉంటే ఇది గోళంతా ఎందుకు? కానీ 10,000 బట్టలు కొనడానికి జీవిస్తాడు. పెద్ద అక్షరాలు పెడతాడా? దేవుడు అన్ని పెద్ద అక్షరాలు పెట్టాడు. హల్లెలూయా. దేవుడు చిన్న అక్షరాలు అవి పెడతాడు. ₹10 బట్టలు అనేది పెద్ద అక్షరాలు పెడతాడు. ఇక్కడ అడుగుడు ఇవ్వబడుతుందంటే ఏం అడగాలో మనం తెలుసుకోవాలి. ఏది అడిగితే దేవుడు మనకి శీఘ్రముగా దేవుడి కార్యము చేస్తాడో మనకి తెలుసుకోవాలి. దేవుడి బిడ్డలారా, ఏం అడగమంటున్నాడంటే మన శరీర సంబంధమైన అవసరాలను దేవుడి దగ్గర అడగవచ్చు. కానీ మనం అడిగేది ఎప్పుడు ఆత్మ సంబంధమైన విషయాలనే. ప్రభువా నన్ను వాడుకయ్యా. ఎవరు అడుగుతున్నారా? అడుగుతాం. ప్రభువా నన్ను వాడుకోనైనా, నన్ను వాడుకో, నీ పనిలో వాడుకో,
అని ఎట్టి పరిస్థితులు అడగం. మరి ఆ పని చేయకుండా మనం అడిగే జీతం ఎలా ఇస్తాడు దేవుడు? గుర్తుపెట్టుకోండి, దేవుని పని జీతము మన శరీరానుసారమైన కోరిక. ఎవరైతే పని చేస్తారో దేవుడు వారి జీవితాల్లో అద్భుతములు ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. పని చెయ్యకుండా ఎక్కడ మనము దేవుని కార్యాన్ని చూడలేము. ఏం అడగాలి అంటే ఆత్మ సంబంధమైన విషయాల్లో దేవుని సన్నిధిలో మనం అడగటం నేర్చుకోవాలి. శరీర సంబంధమైన అడగొద్దని కాదు, కానీ మన దృష్టి అంటే దేని మీద ఉండాలి? ఆత్మ సంబంధమైన కాదు. నన్ను వాడుకో ప్రభువా, నా ప్రజల మధ్య వాడుకో, నన్ను నిలబెట్టు, నన్ను నీ సాక్షిగా నిలబెట్టు. ఈ మాటలు మనకి ఎక్సాపం, ఈ మాటలు మనకి వెంకసంగా ఉంటాయి. మనకేం తెలుసా? ఏమీ చేయకుండా వీళ్ళు కుదిరినప్పుడు వచ్చి వీళ్ళు కుదిరినప్పుడు వెళ్ళిపోతూ ఉంటే గొప్ప గొప్ప అద్భుతాలు జరిగిపోవాలి. అప్పుడు మనం నుంచి సాక్షి చెప్పాలి, ఆ డబ్బా పెట్టి కాంతియాలి, వెళ్ళిపోవాలి. అలా అయితే మనం ఎంతమంది రక్షించబడేవాళ్ళమా? మన ఇంటికి సువార్త వచ్చేదా? మన కోసం ఒకళ్ళు ప్రార్థించకపోతే మనం రక్షించబడేవాళ్ళమా? ఒకళ్ళు మన కొరకు పొట్టగట్టుకోకపోతే, ఒకళ్ళు మన కొరకు నిద్రగా అయిపోతే, ఒకళ్ళు పొట్టగట్టుకోకపోతే, ఒకళ్ళు ప్రయాసపడకపోతే, ఒకళ్ళు దాని ఖర్చు పెట్టకపోతే మనం రక్షించబడేవాళ్ళమా? మరి ఎవరో ఒకళ్ళు మన కొరకు ప్రయాసపడ్డారు కాబట్టి ఈ యొక్క రక్షణ వారి ద్వారా దేవుడు మనకి అనుగ్రహించారు. హల్లెలూయా. మరి మనము ఎవరికి చేయకపోతే, మనం ఎవరి కొరకు ప్రయాసపడకపోతే, మనం ఎవరి కొరకు ప్రార్థించకపోతే, మన సమయాన్ని, మన ధనాన్ని, మన బలాన్ని దేవుడికి వాడకపోతే మన జీవితాల్లో ఎందుకు జరిగింది? మనంతా ఏం తెలుసా? మా ఇంటికి వద్ద ఏం చేస్తావు, మీ ఇంటికి వద్దే అంతే. మేము మాత్రం ఏది చెయ్యం, మేము మాత్రం ఏమి చెయ్యం. సోమరి దరిద్రుడు అవుతాడంట. చూడండి, సోమర్తనంగా ఏ పనికి పోన్నాడు ఏమవుతాడు? రేపు డబ్బులు బాగా ఉంటాయా? వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందా? సోమరి దరిద్రుడు అవుతాడంట. కష్టపడేవాడు ఆశీర్వదించబడతాడు. హల్లెలూయా. దేవుడిలో కూడా అంతే. దేవుని కొరకు కష్టపడేవాడికి ఏది అడిగితే దేవుడు అది ఇస్తాడు. లోకంలో కష్టపడేదానికి ఈ లోకంలో ఇచ్చే జీతంతో నువ్వు కొంతే సంపాదించుకోగలవు. ఏది అడిగితే అది చేసుకోగలవా? నువ్వు కష్టపడుతున్నావు, నీ జీతం 20,000 అనుకో, నువ్వు ఒక కారు కొనుక్కోగలవా? నీకున్న 20,000లో బట్టలు కొనుక్కోగలవు, ఓ ఫోన్ కొనుక్కోగలవు. దాని లిమిట్లోనే నువ్వు ఏదైనా చేయగలుగుతావు. కానీ దేవుడు పని చేసేవాడికి అంట. హల్లెలూయా. అక్కడికి ఇక్కడికి ఉన్న తేడా చెప్తున్నాను. అక్కడికి నీకు లిమిట్ ఉంది. నువ్వు కోరుకునేది పొందుకోవటానికి, అక్కడ పడిన కష్టానికి నీకు ఫిక్స్డ్, అది ఇంతే వచ్చింది ఈ నెలకి అని ఫిక్స్డ్ ఉంది. కానీ దేవుడిలో పడే కష్టానికి నీకు లిమిట్ లేదు. నువ్వు ఎంత అడిగితే, ఏది కోరుకుంటే దేవుడు ఏం చేస్తాడు. హల్లెలూయా. అది ఒకటేనా? కాదు కదా. అది ఒకటైనప్పుడు నువ్వు అదే చేసుకుంటావు, ఇదన్నీ చేస్తావు. ఇక్కడ దేవుని కొరకు మనం కష్టపడితే అప్పుడు అడుగు నీకు ఏది కావాలి. అక్కడ లోకంలో కష్టపడిన దానికి నీకు లిమిట్ ఉంది, నీకు అంతకు మించి ఎవరు. ఆ ఇచ్చిన దాంతో నువ్వు కోరుకున్నది అంతకు మించి కోరుకోలేవు. కానీ ఇక్కడ నీ ఇష్టం, నువ్వేది అడుగుతావో అది అడుగు. అడగమంటున్నాడు కానీ
పని చేసి అడగమంటున్నాడు. పనివాడి జీతానికి పాత్రుడు అని రాయబడాం. ఉచితంగా కొన్నే దొరుకుతాయి బైబిల్లో. రక్షణ ఉచితం, నువ్వేం కష్టపడక్కర్లా. పరిశుద్ధాత్మ, రక్షించబడిన ప్రతి వాడు దేవుని ఆత్మను పొందుకున్నాడు. పొందుకొని నిలబెట్టుకుంటాం, పోగొట్టుకుంటాం నీ ఇష్టం. ఒక వస్తువు నీకు ఇవ్వబడింది ఉచితంగా, దాన్ని ఉంచుకుంటావో పాడు చేసుకుంటావో పోగొట్టుకుంటావో ఇచ్చినోడి చేతుల్లో ఉంటుందా, పుచ్చుకున్నోడి చేతుల్లో ఉంటుందా? చెప్పాలి గట్టిగా. మరి ఇచ్చినోళ్ళు ఏం చేస్తారు? ఇచ్చినోడు రోజు చూసుకోలేరు కదా. దాన్ని కాపాడుకుంటే దానివల్ల నువ్వు ప్రయోజనం పొందుతావు, పాడు చేసుకుంటే పోవాలి. ఎట్లా పోయింది తెలుసా? చెడుతనం మనలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ మనలో నివాసము చేయదు. అతిక్రమమును దాచుకునేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరాన్ని పొందుకుంటాడు. రక్షణ కూడా కాపాడుకుంటాం మన చేతుల్లోనూ. ప్రభుత్వ దుఃఖం మీద దేవుడు బిడ్డలారా అడగమంటున్నాడు. ఎప్పుడు అడగాలో తెలుసా? పని చేసి చేద్దాం. ఈ వారం అంతా కష్టపడతావు, లేదా నెల అంతా కష్టపడతావు, వెళ్తావు, చేస్తావు. నా ఏంటండి మీరు ఏమన్నా దానాన్ని చేస్తున్నారో ఊరికి నేస్తున్నారండి? మేము కష్టపడి చేస్తున్నారు అని అడుగుతావే. నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి అచ్చేది చేస్తావు. ప్రభువా నీ కొరకు నేను కష్టపడ్డాను, నీ కొరకు జీవించానయ్యా. అయ్యా పాపము చేసే అవకాశము నాకు కలిగినను, ఈ లోకంలో ఇష్టానుసారంగా బ్రతకడానికి నాకు అవకాశం ఉన్నను, నేను ఆ రీతిగా ఉండకుండా నీకు నమ్మకంగా ఉన్నాను, నాకు సహాయము చెయ్యి ప్రభువా. మన పాస్టర్ అన్నాడు ఒక చోట పని చేస్తుంటే, దేవుడు భోజనం ఆయన అన్నాడు, దేవుడు భోజనం. వెంటనే ఒక ఆయన అన్నాడు పక్కన, ఏంటి దెయ్యం భోజనం దేవుడు భోజనం రెండు ఉంటాయా? అన్ని దేవుడు ఇచ్చేయే. దేవుడు భోజనం దెయ్యం భోజనం ఉంటుందా? అట్లుంటుందా? అన్ని దేవుడు ఇచ్చినవి కదా, అన్ని దేవుడు ఇచ్చినయే కాదంట. కానీ కొన్ని చెయ్యదగినవి ఉంటే ఈ లోకంలో మనకు స్వేచ్ఛ ఇవ్వబడిందా లేదా? ఎలాగైనా బతకొచ్చు, ఏదైనా చేయొచ్చు. అట్లని ఏది పడితే అది చేతుకుంటారా? నీ శరీరం నాది, నా ఇష్టం, బట్టలు లేకుండా తిరుగుతా ఈ లోకం, నా ఒళ్ళు నా ఇష్టం అని తిరుగుతాం. ఏం చెప్తారు వాళ్ళు? ఆడోళ్ళు ఏమో ఆడిష్టం, తిరిగాళ్ళు అనుకుంటారు. నిజమా? రాళ్ళు వేసుకొట్టి ఓడి తిరిగి చెప్పి లోపలేస్తారు. ఏంటి మీరు అవకాశానికి నా ఇష్టం, నా శరీరంగా అంటే నీ శరీరమే, నీ ఇష్టమే. కానీ దానికి ఒక క్రమం ఉంది, బట్టలు వేసుకుని తిరగాలి. ఈ లోకంలో అన్ని దేవుడు ఇచ్చినాయే, అట్లా అన్నీ చేస్తావా? నిన్న పొగాకు కూడా ఎవరిచ్చింది? పొగాకు ఇచ్చింది దేవుడు ఇచ్చింది. పొగాకు దేవుడు బట్టి కొద్ది పండదుగా, మరి అట్లనే పొగాకు కూడా చదువుదామా? దేవుడు ఇచ్చిన సారా, కళ్ళు, మందు ఏది ఆకాశంలో దేవుడు వాళ్ళ మొత్తం భూమి మీద భూమి దేవుడు సృజించాడు, దేవుడు ఇచ్చినాయే. మరి అవన్నీ చదువుదామా? అట్లా అంటే ఆనామ తోటలో ఏదైనా వనంలో చెట్లన్నీ ఆయన పెట్టినాయే. ఈ మంచి చెడు పొలం చెట్టు కూడా ఎవరు పెట్టారు? సైతాన్ని పెట్టి వచ్చి బయట తీసి దేవుడు పెట్టింది. దేవుడి లోకంలో మంచి చెడు రెండు పెట్టాడు. ఏమి చేయదగినవో
ఏ చేయదగనవి కూడా దేవుడు చెప్తున్నాడు కదా, చేయదగనవి చేస్తా ప్రభువా అడుగుతా ఉంటే ఎంత జరిగింది? చేయదగని పనులు, చేయవలసిన పనులు చేసి అడిగితే చేస్తాడు. చేయదగని పనులు చేస్తా, నాకెవట్లేదు, నాకు చేయట్లేదు, నేను అడుగుతున్నా, వాక్యం ఎత్తిపెట్టి అడుగుతున్నా, అడుగులు ఎత్తా అన్నావు, ఎందుకేవో ఇస్తావా ఇవ్వా, ఇవ్వకపోతే రేపు పొద్దున వచ్చేవాళ్ళు గుడి మానేస్తా, ఇవ్వకపోతే నేను భక్తి మానేస్తా, బ్లాక్మెయిల్ దేవుడు చేస్తూ ఉంటారు చాలా మంది. ప్రభా నువ్వు ఇవ్వలేదు అనుకో, వచ్చేవాళ్ళు వదిలేస్తా, వదిలే, ఎవరికే నష్టం? గుర్రం అంటే చెరువు మీద అడిగిందంట, నేను నీళ్ళు తాగను, నువ్వు నా కాళ్ళ దగ్గరికి వస్తేనే నేను నీళ్ళు తాగుతా, నేను మాత్రం నీ చెరువు దగ్గరికి వచ్చి నీళ్ళు తాగనంటున్నా. వెళ్ళిద్దా చెరువు? ఉంటుంది, అదే బాగుంటుంది. మన జీవితం కూడా అంతే. నేను తప్పితే ఎవరు నమ్ముకోలేదు, దేశం ప్రభు నేను నమ్ముకున్నా కనుక నాకు ఈ కానీ చాలా మంది ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఇది దేవుడు ఏం చేయడం తెలుసా? బ్లాక్మెయిల్ చేయడం. నేను తప్పితే ఎవరు ఏ లేవు, ఇదే ప్రార్థన చేశాడు, ప్రభువా నేను తప్పితే ఈ ఊళ్ళో ఎవరు లేరు, యెజబెల్ నన్ను చంపాల్సి వస్తుంది, ఇక నా ప్రాణం తీసేసుకో, ఇక నేను బాగా చేసేసాను అన్నాడు అన్న యేసమ్మ. బైబిల్లో చాలా మంది నేను బాగా చేసేసాను, నేను తప్పితే చేసే ఊళ్ళో ఎవరు లేరంటే ప్రభు మాట్లాడు, ఆ అబ్బాయి నీలాంటి వాళ్ళు ఈ ఊళ్ళో నాకు 5,000 మంది ఉండాలరా, నువ్వు తప్పుకుంటే ఇంకొకరు, ఇంకోడు తప్పుకుంటూ ఇంకొకరు, అయ్యా క్షమించని మరి పాదాలు పట్టుకున్నాడు. పేరు ఏది పేరు చరిత్రలో లిఖించలేదు. నేను వెళ్ళిపోతా, నేను తప్పుకుంటా అంటే నీ పేరు చెప్తాడు. ఏమైంది? అదే ఉంటే మా తాత ప్రార్థన పడు, మా అమ్మమ్మ ప్రార్థన పడు, మా అమ్మ మా ప్రార్థన పడు, మా అమ్మ ఆశీర్వాదం, మా తాత ఆశీర్వాదం చెప్పుకుంటాను. లేదనుకో మా అమ్మ కొద్దిగా చర్చికి వెళ్ళి లోపల కలిసిపోయి తిరిగింది, ఆనాడే మా అమ్మ తిన్నగా ఉండుంటే మేము చర్చికి వెళ్ళేవాళ్ళం, మా బతుకులు ఇప్పుడు ఎట్టుండే కదా చెప్పుకుంటాను. ఇప్పుడే గుర్తుపెట్టుకో, మంచి చేస్తే మంచి చెప్తారు, చెడు చేస్తే చెడు చెప్తారు. మన వెనకాల వచ్చేది ఏమీ లేదు. నువ్వు కోరుకునేవి, నువ్వు అడిగే ఈ లోకంలో ఏమి నీ వెనకాల రా. కానీ ఆత్మ సంబంధంగా నువ్వు అడిగే ఉన్నవే, ఆ పరలోకమునికి వెళ్ళినప్పుడు ప్రభు ముందు నిలబడినప్పుడు తల దించుకునే వారంగా కాక తలెత్తుకునే వారంగా ఉంటాం. హల్లెలూయా. ప్రకటన రాయబడింది, వారు వీరు ఎవరు తెల్లని బట్టలు వేసుకొని వస్తున్న ఈ గుంపు ఎవరంటే వీరు ప్రభు రక్తము చేత వారి యొక్క వస్త్రములను తెలుపు చేసుకొని మహాశ్రమలు భూమి మీద దేవుని కొరకు అనుభవించిన వారు అని సాక్షి చెప్తున్నారు. హల్లెలూయా. నువ్వు భూమి మీద ఏం చేసి వచ్చావంటే ఏం చెప్తాం? ఏమి చేయలేదయ్యా, బతుకున్నంత కాలం అది ఇస్తావా, ఇది ఇస్తావా, మానేయమంటావా, నన్ను చేయమంటావా, చూడమంటావా. ఇప్పుడైనా ప్రభు కొరకు పరిపూర్ణంగా మార, నమ్మకార్థముగా మారకూడదు. అయితే వెచ్చగా నుండు, లేకపోతే చల్లగా నుండు. నిలువెచ్చని స్థితిలో ఉన్నవాడు ఊయబడతాడు. ఉంటే ప్రభు కొరకు పర్ఫెక్ట్గా మారిపో, అప్పుడు అడుగు. కాలము నిన్ను నువ్వు మోసం చేసుకుంటా, దేవుణ్ణి మోసం చేస్తున్నావు అనుకుంటావు, కానీ విషయం ఏంటంటే నిన్ను నువ్వే మోసపోతావు. అందుకని ప్రభు చెప్తాడు, మోసపోకుడు దేవుడేమి అసలు. మనం నమ్మకంగా ఉంటే మనమే దీవించబడతాం. మనం దీవించిన దేవుడికి పెద్ద మేలు జరిగిపోతాం. మన ఫీలింగ్, నేను లేకపోతే దేవుడికి ఏం జరగదు, నేను ఉండబట్టి ఏం జరుగుతుంది. దేవుడికి ఏది ఆగదు. అందుకనే యేసుప్రభు చెప్తారు, మీరు మాట్లాడవద్దు, మీరు ఊరకొన్నదంటే మీరు ఊరకొన్న ఎడల ఈ రాళ్ళు కేకలు వేస్తాయి. హల్లెలూయా.
దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా, ఆఖరికి గాడిదకు నోరించి మాట్లాడించాడు. మన కావతకు ఒకటిస్తాడు. మన కాదు చిడుగాడు ఎత్తాడు, ఆడు మాట్లాడతాడు, మనం నోరు తీసుకొని చొప్పా ఉంటాం. ఎందుకు తెలుసా, మనం పరిపూర్ణంగా మార్చబడకపోతే, అసలు మాట చెప్తా, పరిపూర్ణంగా నువ్వు మారకపోతే అసలు ఏం అడగాల కూడా నీకు తెలియదు. నువ్వు జీవితాంతం అది ఇది అడుగుతూ ఉంటావు. వాటిలో ఏమిటి ఎత్తాడు దేవుడు? ఎవరుంటాడా? నేను ఎంతో ప్రార్థన చేశాను, దేవుడు నాకు ఇల్లు ఇచ్చాడు, మంచిది దేవుడు ఇచ్చింది. ఆట నీకు ఎవరికి ఇవ్వలేదా? అసలు చర్చికి రానుడు మాట్లాడే తల్లి కట్టుకుంటున్నాడు. దేవుడు మా అమ్మాయికి ఉద్యోగం ఇచ్చాడు, మా అబ్బాయికి ఉద్యోగం ఇచ్చాడు తెలుసు. మరి చర్చికి రానుడు ఎంతకాలం అంత ఉద్యోగాలు చేస్తున్నాడుగా. ఇప్పుడు ఆలోచించావా? లోక సంబంధంగా అడిగే ప్రతి దానికి తృప్తిపడి బతికేస్తున్నాం. 10 అడుగుతున్నాం, 10 ఏదో దేవుడు చేస్తున్నాడు, చేశాడు మళ్ళీ ఇంకోటి చేస్తాడని స్వప్నావే. కానీ అసలు దేవుని నువ్వు అర్థం చేసుకోవాలి. నీకు అర్థం అవ్వాలి దేవుడు అంటే మారు మనసు నీకు రావాలి. మారు మనసు నీకు రావాలంటే ఈ లోకములో ఉన్న చెడుతనాన్ని నువ్వేం చేయాలి తెలుసా? అసహించుకోవాలి, విసర్జించాలి. అది విసర్జించబడినప్పుడు మాత్రమే నీ ఆత్మీయ కనులు తెరవబడతాయి. అది లోపల పెట్టుకున్నంత కాలము నీకైనా నాకైనా మనకైనా ఈ బాహ్య కళ్ళే కనపడతా ఉంటాయి. బాహ్యంగా ఆడు బాగుపడిందే కనపడతా ఉంటుంది. బాహ్యంగా ఆళ్ళు మంచి బట్టలు వీళ్ళు మంచి బట్టలు కట్టుకుంటున్నాయే కనపడతాయి. కానీ వారు ఆత్మలో వర్తిల్లుతున్నారు, దేవుడు వాళ్ళు వాడుకుంటున్నారు అన్న సంగతి నీ కళ్ళకి కనపడదు. ఆలోచించలేదు, అది ఏమలేదు, ఏమంటుంది ఇచ్చేవాడు. నువ్వు సంపాదించుకున్న ఈ లోకంలో విడిచిపెట్టి వెళ్ళిపోతావు, కానీ అది సంపాదించుకున్న పరలోకాన్ని చేర్చుకోడు. హల్లెలూయా. అందుకని దేవుడు చెప్తాడు, ఈ లోకంలో మీరు సంపాదించుకున్న వెండి బంగారం చెమట అయిపోతాయి. ఏదో రోజున చెమట పట్టిపోతాయి, పాడైపోయి. కానీ మీ ధనాన్ని ఎక్కడ సంపాదించుకుంటున్నాడు? హల్లెలూయా. అసలు అది మనకు గుర్తురాదు, దాని గురించి మనకు తప్ప. ఎక్కడ సంపాదించుకుంటున్నాడు? పరలోకంలో ఎక్కడ సంపాదించుకుంటా? ఇక్కడ నుంచి ఒకసారి బ్యాంక్ ఉందని చెప్పు, మరి ఇక్కడ నుంచి 6 నెలలకు 1,000 రూపాయలు అక్కడ కడతా ఉంటుంది. పరలోకం కట్టుకోవచ్చు. ఎలా తెలుసా? ఆయన కొరకు రక్షించబడే ఆత్మలు పరలోకంలో మన కొరకు సాక్ష్యం ఇస్తాయి. హల్లెలూయా. ఇక్కడ సంపాదిద్దాం, అక్కడ సంపాదిద్దాం. ఎందుకు అక్కడ చూస్తాను ఇంకా అసలు నోరు తెలిసి సమాధానం చెప్పరు. అది చూస్తారు ఎందుకు? మా జగదీష్ ఉంటే బట్టి చెప్పేసేవాడి, చెయ్యిపోయినా టక చెప్పేస్తా ఉంటాడు. అడగండి. గడిచిన 24 మంది అడిగారు, 25 రేపు 24లో అడిగారు, 25 అడుగుతున్నాం. చూస్తా ఈ సంవత్సరం ఇస్తాను. ఈ సంవత్సరం కూడా నీకు ఇవ్వలేదు అనుకో, చూస్తా. ఏదో ఒక నిర్ణయం తీసేసుకుంటా, ఏదో నిర్ణయం తీసుకొని లోకంలోకి వెళ్ళిపోతా. వెళ్ళిపో అంటారు. మీరు ఏమంటారు? మాట వింటున్నాం, పిల్లలు మాట వింటున్నారు అనుకో, మనకేమంటారు వాళ్ళు? ముద్దొస్తారు, రుచికన్నా రుచినా పండు అంటాం. అది మాట అంటలేదు అనుకో, అడిగితే మనకి ఏమనిపించింది? చి అవుతుంది. నువ్వు మాట విన్నావు అనుకో, ముదిము వచ్చే వరకు నేను ఎత్తుకొని
మా పకీరమ్మను ఉద్దాపారు. ఏది చక్కగా గుడికి వచ్చి దేవుడు మాటింది. అంతేగాని గుడి మానేసి ఏమొస్తాంలే, ఈ చలికి ఏం వెళ్తాంలే, అంత దూరం ఏం వెళ్తాంలే అనుకున్నానుకో, చీపా మాట అంటలేదు. మాట అన్నోడిని సంకరేసుకుని తిప్పుతామా, ఉద్దాడతామా? దేవుడు చెప్తారా, మాట ఇంటేనే అడిగింది ఇస్తాను. మన ఇంట్లో మన పిల్లడు మాట అనకుండా బలి మనం అన్నాడు ఇంకోకుంటామా? అది చక్కగా మన మాటిని అది ప్రవర్తన బాగుండి కరెక్ట్గా ఉంటే ఏదడితే అది ఇస్తాం. దేవుడు కూడా అంతే. మనం కరెక్ట్గా రక్షణ కాపాడుకుని దేవుడి కొరకు బ్రతుకుతుంటే, దేవుడి కొరకు జీవిస్తుంటే, దేవుడిని సంతోష పెడుతుంటే అప్పుడు అడిగింది ఇస్తాడు. నువ్వు అమ్మవేనా, నువ్వు నాన్నవేనా, నువ్వు ఎందుకేమో అంటే ఎవడో ఇవాళ ఊళ్ళో ఏమన్నా రా మొదపడేత్తంగా అంటావు లేదా? మొదపడేత్తంగా తిను, నాకు ఇష్టమైనప్పుడు ఎత్తాలి. మనం రక్షణ తీసుకున్నాక, నేను బాప్టిజం తీసుకున్నాక నాకు ఎందుకు చేయమంటే పడేస్తాడుగా. జీవము ఆయన ఇచ్చు దానం అంట. ఉచితంగా పడేస్తున్నాడుగా, బతిపడుతున్నావుగా, గాలి పీలుస్తున్నావుగా. ఎక్కడ చోట మొట్టేసి పడేస్తున్నాడుగా, తింటున్నావుగా, బిర్యానీలు, ముక్కలు, జాయింట్లు అయినా తింటున్నాగా. నేను కష్టపడుతున్నాను, తింటున్నాము, వస్తుంది. నేను హాస్పిటల్కి వెళ్ళా, దాని చూస్తాను పెద్ద చైరు, వీల్ చైర్, టేక్ చైర్, చైర్లో ముసలే చైరే నాకు తెలిసి 30-40 ఏళ్ళు ఉంటుంది. 30 కప్పులు పెద్ద చైరు, ఊగే చైరు. ఊగే చైర్లో ముసల్లాగా పడేశారు. మొదలు తలకాయ పడిపోయింది. ఆక్సిజన్ అని పెట్టుకుందాం, ఉందో పోయిందో తెలియలేదు. ఆ కుర్చీలో కొట్టుకున్న కూర్చుని ఆక్సిజన్ పెట్టారు. నేను మంచి 50,000 రూపాయల చైర్లో కొట్టుకున్నాను. సంతోషం ఉందానికి అసలు ఆ చైర్లో కొట్టుకోబెట్టారు. ఆక్సిజన్ బెడ్ మీద పెట్టారు, ఆక్సిజన్ ముందు పెట్టారు. మొత్తం వేళ్ళని మొహలని ఇచ్చి దాని మీద కొట్టుకోబెట్టారు. వస్తుంది అలా ఉంచాడు మమ్మల్ని. నెప్పు ప్రభు అంటే నెప్పు తీసాము, కను ప్రభు అంటే కను బాగు చేస్తున్నాడు. అడగకుండానే మన అవసరాలు దేవుడు ఏంటి చెప్పాలి. మరి ఎందుకు అడిగి చెప్పేస్తున్నాం? అన్నది ఎందుకు అడుగు, అడిగింది ఎందుకు సంకేస్తున్నాం? అందరికి అడగకపోతే అమ్మాయిని అన్నం పెట్టదు అయ్యా, అందుకని అడుగుతున్నాను. అడగా మర్చిపోవడానికి ఆయన మాట్లాగా మధురప్ప వినపడకుండా ఉంటాను ఆయన చెవుడా. విన నేరకుండానట్లు చెవులు మందము కాలేదు ఆయన ఆస్తం. మరి ఎందుకు ఇవ్వట్లేదు? మన విధేయతలు, మన బలహీనతలు ఆయనకి మనకి మధ్యలో అవి తీసేస్తే నువ్వు అడగాల్సిన పనే లేదు. దేవుడు చూస్తాడు, నీకు ఇప్పుడు ఏం అవసరం అది ఇచ్చాడు. ఇది తీసేయకుండా ఈ గోడలు సంవత్సరం పెంచుకుంటే వెళ్ళిపోయి ఏది ఈ గోడను పెంచుతున్నావు కానీ ఆ పునాదం కడతావా? భక్తి, ప్రార్థన అనే గోడ కట్టకుండా ఈ గోడ కడుతున్నావు. చిన్న మాట పూజించారు. ఏ గోడ పెరుగుతుంది? గుళ్ళు మీద చేసుకొచ్చాం. హిజ్కియా మరణకరమైన రోగము కలగగా ఏ తిరిగాడు? ఏ గోడది? అతను చేసిన క్రియలనే గోడ, అతను చూపిన భయభక్తులు. ఆ గోడ తిరిగి చెప్తున్నాడు, అయ్యా నేను నీ కొరకు ఎలా జీవించానో నీకు తెలుసు కదయ్యా. భక్తి అనే గోడది. ఈ గోడ అవిధేయత, పాపం అనే గోడ. నువ్వు ఏ గోడ తిరుగుతున్నావు? ఏ గోడ పెరుగుతుంది?
2024 అంతా ఈ గోడ కట్టావు. ఒకవేళ ప్రభు 24 నాకు బతికాను తెలుసు కదా, నేను నిన్ను ఎంతగా ప్రేమించాను తెలుసు కదా, నీ కొరకు నేను ఏమేమి విడిచిపెట్టాను తెలుసు కదా. ఈ లోకంలో బ్రతక సంతోషించవలసిన సందర్భాలు, సంతోషించవలసిన లోకంతో పాటు ఆనందించే సందర్భాలు ఎన్ని నా జీవితంలో వచ్చినా నేను నీ కొరకు ఆటని విడిచిపెట్టి ఈ లోకంలో ఉన్న ధనాన్ని పౌలు ఎలా పెంచుకున్నాడు? గట్టి చెప్పాలి. ఇవాళ మన ఎంత ఎంచుకున్నారు దాన్ని? మనం ఏది ఎంచుకొని మనత్వం ఒళ్ళు మంచి చేసుకో. నువ్వు భక్తిని గోడగడుతున్నావా, అపరాధములని గోడగడుతున్నావా? నువ్వు భక్తి అని గోడగట్టి ఇసుకేలాగా అడుగు, అది అడుగు, నీకేం కావాలి అడుగు, ఖచ్చితంగా చేస్తాను. నువ్వు అవిధేయతలో, అపరాధములో, పాపం అనే గోడ ఎత్తుకొని కట్టుకుంటా అడుగుతుంది. ఎందుకు జరిగింది? అదంటే అడుగుడు ఇవ్వబడింది అన్నాడు కదా. ఏమడగమన్నాడు? లోకానుసారమైనగా సుఖభోగముల కొరక అది ఎన్నడూ దేవుడు ఇవ్వడం. దేవుడు మనకి ఏమి కావాలో అవి మాత్రమే ఇస్తాడు. చిన్నగాడు బండి కావాలంటాడు, ఇస్తాం వాడికి. ఎందుకు ఇవ్వం? మరి నువ్వు భక్తులు చిన్నోడు కదా, నువ్వేమడుగుతావు? మనం ఏమడుగుతాం? మనకు అవసరమా? వారి వారి విశ్వాస పరిమాణం చొప్పున వారికి అనుగ్రహించుకోండి. ఏడిది? ఆత్మ సంబంధమైనది. అంతేగాని విశ్వాసం పెద్దకున్నాడు పెద్దిళ్ళు, విశ్వాసం చిన్నోడికి చిన్న బంగారం, విశ్వాసం బాగున్నాడు పెద్ద 50 గజాల బంగారం, ఈ కాదు. దేవుడు మనకి ఇవ్వాలంటే మొదట మనం మారు మనసు పొందాలి. మారు మనసును మనం పొంది అప్పుడు అడుగు. దేవుని కొరకు కష్టపడి అడుగు. అప్పుడు అసలు నీకు అడిగే ఛాన్స్ ఇవ్వడం, నీకు అడిగే ఛాన్స్ ఎవడైనా. దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకు. అసలు నీ చేత అడిగించుకోడు. అడుగు వాటికంటే ఊహించిన దానికంటే అత్యధికం వేస్తాడు. హల్లెలూయా. నువ్వు ఏం చేయకుండా అడుగుతున్నావు, అంటేనే కొనుక్కోవాలి. అడిగేవి కూడా లోక సంబంధమైనవి అడుగుతున్నాము. ప్రభువును ప్రేమించే దేవుని బిడ్డలారా, అందుకే మనం ఏమి పొందలేకపోతున్నాము. కనుక నూతన సంవత్సరం దేవుని చిత్తమేంటో తెలుసుకున్నాడు. ఏది దేవుడికి ఇష్టమైందో తెలుసా? తెలియదు మనకి. ఆయనకి ఇష్టమైంది మనకు తెలుసు. మాట చెప్తాను, పిల్లలకి ఇష్టమైంది మనకు తెలుసా? తెలీదా? మనకి ఇష్టమైంది పిల్లలకు తెలుసా? తెలీదా? తెలుసు. మరి ఇష్టం లేనిది తీసుకెళ్ళి తిను అంటారు. తింటారా? దేవుడికి ఇష్టమైంది అడిగి ఇచ్చేస్తాడు. కానీ దేవుడికి ఇష్టం లేనిది అడిగి పొద్దాక ఏం చేస్తున్నావు? ఇవ్వు అని అడుగుతావు. అదే దేవునికి ఇష్టమైంది నువ్వు చేసావు అనుకో, నీకు ఇష్టమైంది దేవుడు అడగక ముందే నీ అవసరాలన్నీ దేవుడు తీరుస్తాడు. ఎలీషా దగ్గర చనిపోయాడు. తన భార్య వెళ్ళింది, అయ్యా నా
భర్త చనిపోయాడు, అప్పులోడు వచ్చేసాడు, నా పిల్లల్ని ఎందుకు వెళ్తా అంటున్నాడు. నా భర్త ఎలా బ్రతికాడో నీకు తెలుసుగా, ఎంత బతిపడో నీకు తెలుసుగా, ఎలాంటి వాడు నీకు తెలుసుగా. అడిగితే అమ్మా నాకు తెలుసు, తెచ్చుకో, నీ దగ్గర ఏముందో తెచ్చుకో. ఏముందయ్యా, ఆ కొబ్బరి నుండి అబ్బాలు చెప్తే ఏం సంపాదించాడు? నీ వెనకాలే తిరిగి ప్రార్థనలని అయ్యని ఇయ్యని డబ్బులన్నీ ఖర్చు పెట్టేసి మా సుమారు చెప్తుంది అల్లు తెచ్చి గురించి. డాడీ అడిగిన వాడి కల్లా ఇచ్చేది డాడీ డబ్బులు. ఆ దగ్గర తప్పు ఇచ్చేది. ఏమో అర్థం ఉంటుంది డాడీ, ఎందుకు అమ్మగారికి బాధ డాడీ. అమ్మ ఆయన ఆంటీ అంటదా, ఆయన అవకన్నా ఇదంట అంకులు. ఆయన అందరికి ఇచ్చి చూడండి. మరి అందరికి ఇచ్చేది వాళ్ళు ఏమైపోయారమ్మా అన్న, అని అయిపోయారా? ఏమవరా, అంత కనకాల్సి మన ఊరికి ఇవ్వకూడదా, ఎవరు సాయం చేయకూడదు. గోపాలు వెళ్ళిపోవాలి, మనం సాయం చేసాం కాదు. అది మనకన్నా గొప్పలు అయిపోతే ఆయనకి ఇదైనా మనం ఇవ్వకపోతే కింద మనం పైన అంటే. అందుకే పని చేసుకోవాలి, పని చేసుకో. ఇది ఎలా చెప్పడానికి అవకాశం ఉండదని మనకు. ఆయన మన బెంచాలనుకోరు, అది వెళ్ళిపోతాడు, వీడు వెళ్ళిపోతాడు. ఇప్పుడు బాగుపడేది లేదు ఇక్కడ. దేవుని కొరకు ప్రభువునందు ప్రయాస. ఏం సంపాదించాడు? కొబ్బరి డబ్బాలు సంపాదించాడు, తెచ్చుకో, నీ కొబ్బరి డబ్బాలు తెచ్చుకొని ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. చిన్నదే ఉంటుంది, తెచ్చుకో. మన గురించి దేవుడి దగ్గర మంచి సాక్షి ఉంటే మనం సంపాదించకపోయినా మన బిడ్డలు ఏం చేస్తారు తెలుసా? మనం ఎటు మనం ఏదో సంపాదించేద్దాం ఉంటాం, మనం ఏమి సంపాదించాం, ఆడు ఏమి పొందుకోలేదు. ఎందుకు తెలుసా? మనం ఏమి చేయలేదు కదా దేవుడి కొరకు. అలాగే అక్కడ వచ్చి దాశీర్వాదం. మన దిరుబాయి అమ్మాయిలా పేడలు అమ్మాయి నాకు ఏం తెలుసా? దిరుబాయి అమ్మాయి సంపాదించి కొద్దిగే వాళ్ళ కొడుకులకి ఎక్కువ సంపాదించారు. నువ్వు మనం ఏం సంపాదించావు, వంటలు సంపాదించేంత నమ్మకం ఉందా? అది మనకన్నా గాలి అయిపోతాడు భయం, ఆడు మనకన్నా తాగుపోతాడు అయిపోతాడు భయం, ఆడు మనకన్నా ఈ లోకంలో చెడిపోతాడు అని భయం. ఆ భయం ఉంటే ఆ దేవుళ్ళో భయభక్తులు ఉంటున్నావా? అది లేదు. అట్లానే లోకంలో ఏమైనా పెద్దగా ఏమన్నా చేసేస్తున్నావా? మనుషులు వాళ్ళ రెక్కల వారి కష్టార్జితాన్ని వారు ఎక్కువ చేసుకోలేరు. ఎక్కువ ఇచ్చు ఆశీర్వాదమే కలిగింది. ప్రభు దగ్గర పెడితే 5 రొట్టెలు చేపలు చేశాడు, ఆశీర్వదించి కప్పలు ఎత్తి పంపించాడు. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మనకేం తెలుసా, ఎవరు పెట్టకూడదు, మనం అందుకని బాగుపడలేకపోతాం. కారణం ఏంటి తెలుసా? మన వల్ల ఎవరు బాగుపడదు, మనం ఎవరికి హెల్ప్కోవడం, మనం ఎవరికి ఆశీర్వాదం, మనం ఏం బాగుండాలి, మనకు ఎవరు బాగుండాలి. అవ్వదు అందుకని అవట్లా నీ జీవితంలో. నువ్వెప్పుడు ఏది చెయ్యు చెప్తే నన్ను మోసం, మనుషులు మోసం చేస్తే ఏం ప్రయోజనం? అదే చెప్పాను, మనుషులు మోసం చేస్తే ఏం బాధపడకండే. మనుషులు మన ఏదైనా ఎత్తుకుని ప్రభు చెప్పాడు, నేను చొక్కాలా ఈశ్వరుడికి ప్యాంట్ గురించి పంపించే. ఎందుకంటే అక్కడ దరిద్రం కాదు, బాగుంది. చూడు చెప్పులు పోతే ఎంతోకేమన్నాడు, రారా దరిద్రం పోయింది అనేవాడు. ఇప్పుడు చెప్పులు పోతే ఒక్కొక్కరు పెడతాను, అయ్యో నా చెప్పులు పోయినాయి, ఎగరో నా చెప్పులు పోయినాయి, 500 రూపాయల చెప్పులు, 1000 రూపాయల చెప్పులు. అమ్మ పోయిందే పోయిందిలే అన్నాం అనుకో, 5,000 ఏంటి పోయినాయి నాయి కదా. ఎదువరికి మనం బాధపడకూడదు, పెద్దలు ఎవరైనా జరిగిపోతే దద్దిపోయింది. ఇనుము తెచ్చుకోకూడదు అనేవాడు. తెల్లారి తినమ్మో కనబడితే ఆడ ఎదురుచుకుంటాడు. అందుకనే పెద్దలు కొన్ని మనం ఏడ్చి బాధపడిపోతామని ఇది మంచి అని చెప్పారు. ప్రభు అది చెప్తున్నాడు, ప్రభునందు నువ్వు పడిన ప్రయాస అర్థం కాదు. నువ్వు కష్టపడి ప్రయాసపడి అడుగు,
దేవుడు నీకు ఏది కావాలంటే అది చేస్తాడు. హల్లెలూయా. అడిగేది కూడా ఎలా అడగాలి, ఏది అడగాలి? నువ్వు అది అడిగితే అన్ని జరిగిపోతా ఉంటుంది. దాన్ని ఆశీర్వాదం అంట నీళ్ళ లాంటిదంట. మనం వెళ్తా ఉంటే నీడ ఆగింది ఎక్కడన్నా, ఆశీర్వాదం కూడా అంతే. మనం వెళ్తా ఉంటే మన వెనకాల ఉంటుంది. నీడ వెనకాల నువ్వు పరిగెత్తే ఉండదు, కుదురుద్దా? ఆశీర్వాదం వెనకాల పరిగెత్తినంత కాలం నేను పొందుతాడు. దేవుడి వెనకాల పరిగెత్తడం మొదలు పెడితే ఆశీర్వాదం నీ వెనకాల పరిగెత్తాలి. హల్లెలూయా. నీ ఇష్టం, నేను వెనకాల పరిగెడతావు. ఎలా నిర్ణయించుకుంటావు? ఎవరి చేతిలో ఉంది? ఒక్కడు దేవుడు పరిగెత్తినా దేవుడు ఒక్కడు దీవిన మనం అడిగి అడగకుండానే దేవుడు మనకు అనుగ్రహించిన దాకా ప్రార్థన పరిశుద్ధ తండ్రి కూడి వచ్చిన ప్రేమలను దీవించండి. నూతన సంవత్సరంలో దేవుడి కొరకు పరిగెత్తేవాడు, దేవుడి కొరకు ప్రయాసపడేవాడు. ఆయన దేవుడి కొరకు అడిగి దేవుని చూడవాలి, చూసినట్లు కృప అనుగ్రహించండి. వచ్చిన ప్రేమలందరినీ దీవించండి. అనేక మంది బిడ్డలు జ్ఞానాలు పరలోకముందున్న మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్నుని సహవాసించండి. ఇక్కడ కూడిన బిడ్డలను ఎవరైతే పని చేసి అడగడానికి ఇష్టపడుతున్నారో అటు బిడ్డలకు దేవుడు సదాకాలంతో దేవుడు